మంత్రసిద్ధి. ఈ విషయాన్ని ఇవాళ మనం చూద్దాం. ఇది కూడా ఎందుకు అంటే, నిన్నటి రోజున నేను ఒక మెసేజ్ చూశాను యూట్యూబ్లో. గురువుగారు ఏదైనా ఒక మంత్రం సిద్ధించాలి అంటే ఏం చేయాలి, దానికి కావలసినటువంటి ఆ కాగితాలు ఏమైనా ఉంటే, ఆ స్తోత్రాలు కానీ మంత్రాలు కానీ ఏమైనా ఉంటే మీరు మాకు అందించగలుగుతారా, మీరు మాకు పంపించగలుగుతారా, మేము ఎలా చేయాలి దాన్ని కొంచెం మాకు వివరించండి అని ఎవరో ఒక మెసేజ్ పెట్టారు. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఆ ప్రశ్నకి మనం సమాధానం చూద్దాం. మంత్రసిద్ధి. అసలు మంత్రసిద్ధి అంటే మీరు ఏమిటనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏమిటి? మంత్రసిద్ధి అంటే ఇక్కడ మీ కోరికలు తీరటం అనేది ఒకటి, దేవత సాక్షాత్కరించటం అనేది రెండు, దేవత సర్వకాల సర్వావస్థల యందు మీ వెన్నంటే ఉండటం అనేది మూడు, మీతో మాట్లాడుతూ కూర్చుంటుంది అటువంటి స్థితిలో. ఈ మూడు రకాలైనటువంటి స్థితుల్లోనూ మీరు ఏది కోరుకుంటున్నారు? మంత్రసిద్ధి అయితేనే ఈ మూడు కూడా వస్తాయి. కాబట్టి ఈ మూడు స్థితుల్లోనూ మీరు కోరుకుంటున్నటువంటి స్థితి ఏమిటి అసలు? ఈ విషయం నాకు కావాలి ముందు. ఎందుకనంటే కేవలం మంత్రసిద్ధి అనేటటువంటిది ఓ మాట వదిలేసి దాని అర్థం తెలియకుండా అది ఏదో అని మీరు భావన చేస్తూ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సామాన్యంగా మనం అంతా చేసేది మన యొక్క కోరికలు తీరటానికి. చూడండి, లోకంలో ఉన్నటువంటి జనుల్లో చాలామంది చేసేది మన కోరికలు తీరటానికి. ఈ కోరికలు అంటే ఇహమైనటువంటి కోరికలు, పరం కాదు, ఇక్కడ ఇహమైనటువంటి కోరికలు, ఈ లోకంలో ఉండేటటువంటి కోరికలు. అంటే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇక్కడ నీకు జాతకంలో గురుదశ బాలేదయ్యా, గురువు చాలా బలహీనంగా ఉన్నాడు, ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు, ఆయన నీచలో పడిపోయాడు, ఆయన్ని మనం గురువుగారిని మనం పైకి లేపితే తప్పించి నువ్వు పైకి లేవవు అని చెప్పారనుకోండి. సరేనండి, ఏం చేయాలి ఇప్పుడు? ఆ గురువు గారికి జపం చేయాలయ్యా. అట్లాగే ఎంత జపం చేయాలి? నేను చేయలేకపోతే చేయించవచ్చు కదా. నేను జపం చేయలేను, జపం చేయలేనటువంటి పరిస్థితిలో ఇంకెవరితో అయినా జపం చేయించవచ్చు. ఇంతవరకు నమ్మకమే కదా. సరే, ఇప్పుడు ఎంత జపం చేయాలి? మామూలుగా అయితే గురుగ్రహానికి 16,000 జపం చేయాలి అని మన జ్యోతిష్ శాస్త్రం చెప్తూ ఉన్నది. 16,000 జపం చేయాలి. సరే, మరి ఈ ఉన్నటువంటి గురువు కాస్త బాగా నీచలో పడిపోయాడు కదా, నీచలో పడిపోయాడు, నాశనం అయిపోయాడు. మరి అటువంటి గురువుని పైకి లేపాలి అంటే, గురువుకి అప్లిఫ్ట్ ఇవ్వాలి అంటే ఒక 16,000 జపం చేస్తే సరిపోతుందా, లేకపోతే ఇంకా ఎక్కువ చేయాలా? ఒక్కొక్కసారి ఇలా గ్రహాలు కనుక నాశనం అయిపోతే, వాటి యొక్క స్థితి నాశనం అయిపోయి బలం లేకపోతే, దీని జపం ఎక్కువ చేయాలి అని మీ జాతకం చూసినటువంటి సిద్ధాంతి గారు ఆయన చెప్తారు. మీకు గురువుకి ఒక ఆవృత్తి సరిపోదండి, 16,000 జపం చేస్తే సరిపోదు, మీరు 2 ఆవృత్తులు, 3 ఆవృత్తులు, 4 ఆవృత్తులు కూడా చేయవలసి ఉంటుంది. అంటే గురుగ్రహానికి 3 ఆవృత్తులు అంటే 50,000 జపం చేయాలి.
ఒక ఆవృత్తి అంటే 16,000, కానీ 3 ఆవృత్తులు అంటే 3 పదహారులు 48,000 జపం చేయాలి. 4 ఆవృత్తులు చేయాలి అంటే గురుగ్రహానికి 4 పదహారులు 64,000 జపం చేయాలి. జప సంఖ్య 64,000 కావాలి. అప్పుడు మీకు కొంతవరకు గురువుగారు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అని చెప్తారు ఆ జాతకం పండితులు. కాబట్టి ఇక్కడ ఏమవుతోంది, మీ కోరిక ఆ గ్రహం అనుకూలించాలి అంటే మీరు చేయవలసినటువంటి పని ఆ 16,000, 32,000, 48,000, 64,000 లేదా 80,000 వారు చెప్పినట్టుగా మనం జపం చేయిస్తే ఆ గురుగ్రహం బలం పుంజుకొని మనకు కొంతవరకు అనుకూలిస్తుంది. ఇది మనకి జరిగేటటువంటి ఇది. ఈ రకంగా ఆ మంత్రాన్ని కొంతవరకు మనం సాధించడం అనేది జరుగుతుంది. అయితే ఈ గ్రహాలు కాకుండా మామూలుగా మహామంత్రాలు దేవతలను ఉద్దేశించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏమండి నాకేదో ఇక్కడ నేను ఇంటర్వ్యూకి వెళుతూ ఉన్నాను, నాకు ఉద్యోగం రావాలి, లేదా మా అమ్మాయికి పెళ్లి కుదరాలి, ఇటువంటిది ఏదో ఒక కోరిక ఉన్నదనుకోండి. నేను ఇల్లు కట్టాలి అనుకుంటూ ఉన్నాను, ఇల్లు ప్రారంభం చేశాను, కానీ పని నడవటం లేదు, పని ఆగిపోతూ ఉన్నది, నా చేతిలో డబ్బులు కూడా రావటం లేదు, డబ్బులు లేకపోయినప్పటికీ కూడా నేను ఇల్లు ప్రారంభం చేశాను, ఇల్లు కడదాం అనుకుంటున్నాను, నాకు ఇల్లు జరగటం లేదు, కదలటం లేదు, ఏం చేయాలి అని అడుగుతున్నాడు. అలాంటప్పుడు అతడికి మనం చెప్తాం, నాన్న నువ్వు ప్రతిరోజు గణపతి తర్పణ చెయ్యవయ్యా, గణపతి చతురావృత్తి తర్పణ చెయ్యి. ఎన్నిసార్లు చేయాలండి? మొత్తం 444 సార్లు తర్పణ చేయాలి. ఇప్పుడు చతురావృత్తి తర్పణ అనేది 440 సార్లు ఉంటుంది. 444 సార్లు తర్పణ అవుతుంది ఒకసారి చేస్తే. ఇటువంటి ఆవృత్తులు 444 చేయాలి. సమయం ఎక్కువ పడుతుంది కదండి. ఏమయ్యా కష్టపడకుండా ఫలితం ఎక్కడన్నా వస్తుందా? నువ్వైనా కష్టపడకపోతే డబ్బులు ఎవడన్నా ఇస్తాడా చెప్పు. ఇక్కడ ముందు ఈ పని చేయాలి నువ్వు. కాబట్టి నీకేదైనా ఇలా పని ఆగిపోయింది అంటే 444 సార్లు గణపతి చిత్రావర్తి తర్పణ చేయవయ్యా అని చెప్తాం మనం. అదే ఇంకేదైనా ఒక దేవతకి మంత్రం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ మంత్రం ఎంత చేయాలి? చండీ మంత్రం, ప్రత్యంగిర మంత్రం, లేకపోతే వారాహి మంత్రం, ఏదో ఇట్లాంటివి మంత్రం తీసుకుని నాకేదో ఈ కోరిక తీరాలండి, ఆ కోరిక తీరడం కోసం నేను ప్రత్యంగిర మంత్రాన్ని చేస్తూ ఉన్నాను ఉదాహరణకు అనుకుందాం అంతే. నేను ఎంత చేయాలి? ఆ మంత్రసిద్ధి కావాలి నాకు. మంత్రసిద్ధి కావాలి అంటే మీ గురువుగారిని అడగండి. ఏదో 1,00,000 2 లక్షలు చేస్తే నీ మంత్రసిద్ధి అనేది అలా ఏం జరగదు, నీ కోరిక ఏమీ అట్లా తీరిపోదు. అలా కనుకైనట్లయితే ప్రతివాడు 1,00,000 మంత్రం జపం చేసేసి వాడు చేయలేకపోతే ఎవరితోన్నా మంత్రం చేయించుకుని ప్రతివాడు కోటీశ్వరుడు అయిపోతాడు. అలా కుదరదు. నువ్వు ఎన్ని లక్షల జపం చేయాలి అనేది మీ గురువుగారు చెప్తారు. 10 లక్షల, 25 లక్షల, 50 లక్షల నువ్వు నీ కోరికను బట్టి ఆ జపం అనేది చేయవలసి ఉంటుంది. గతంలో ఒకసారి చెప్పాను, నీ జాతకం కనుక బాగాలేకపోతే, నీ ముఖాన్ని రాసి లేకపోతే నువ్వు ఎన్ని లక్షలు చేసినప్పటికీ ఆ పని నీకు జరగదు. సరే, అప్పుడు ఆ గురువు గారు చెప్పిన దాన్ని బట్టి నువ్వు ఈ మంత్రం చేయండి. అలా కాదండి దేవత సిద్ధి, మరి ఇది నీ కోరిక తీరటమే కదా, ఇది కాదా? సరే, ఏం కావాలి నీకు? నాకు దేవత సాక్షాత్కారం కావాలండి. చాలా జాగ్రత్తగా అడగండి. సాక్షాత్కారం అంటే దేవత ఒకసారి అలా కనిపించి వెళ్ళిపోతే సరిపోతుందా? ఇంకేమన్నా కావాలా? అంటే ఆవిడ దగ్గర కూర్చుని నీతో ఎర్రా నాన్న బాగున్నావా, పొద్దున్నే టిఫిన్ చేసావా, కాఫీ తాగావా, ఇట్లా అన్నీ అడగాల నిన్ను? ఏమిటి నీ ఉద్దేశం ఏమిటి? దాన్ని బట్టి మంత్ర జపం ఉంటుంది. అందుకు చెప్పేది ఇక్కడ.
కాదండి దేవత నాకు కనిపించాలి. అట్లాగే దేవత కనిపించాలి అంటే దేవత ఉండే ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి. ఒక్క విషయాన్ని గుర్తించండి, ఇక్కడ దేవత ఉండే ప్రదేశానికి మనం వెళ్ళి ఆవిడ తన యొక్క ఇంట్లో ఉండగా అక్కడికి వెళ్ళి బయట నుంచో లోపల నుంచో అంటే మన యొక్క అర్హతని బట్టి ఆవిడని దర్శనం చేసుకుని, అమ్మ నేను వచ్చాను తల్లి నమస్కారం అని నమస్కారం పెట్టేసి వచ్చేస్తాం అంతే. అది దేవత అలా కనిపించేసి వెళ్ళిపోవటం అంటే. నీకు ఎలా కనిపించాలి? నువ్వు ఆవిడ ఉండే ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి ముందు. ఆవిడ ఉండే ప్రదేశానికి వెళ్ళటము అంటే ఏమిటి అంటే ఆ ట్రాన్స్లోకి వెళ్ళాలి. ఆవిడ ఉండే ప్రదేశానికి మనం ఇక్కడి నుంచి రెక్కలు కట్టుకుని ఎగరలేము. అది కాదు ఉండే ప్రదేశానికి వెళ్ళటం అంటే, ఎగిరి వెళ్ళటం కాదు. ఇక్కడే ఉంటూ ఆవిడ ఉండేటటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉన్నదో ఆ ప్రదేశాన్ని ఇక్కడ మనం మానసికంగా సృష్టించుకోవాలి. మానసికంగా ఆ ప్రదేశాన్ని మనం సృష్టించుకోవాలి. అంటే ఏమిటి ఇక్కడ? అంత జపం మనం చేస్తున్నాము అని అంటే, ఇప్పుడు మన వాళ్ళు చెప్తూ ఉంటారు చూడండి, పురశ్చరణ. అసలు మంత్రం చెప్పుకోకముందే, మంత్రం ఏంటో తెలియదు వాడికి, మన దగ్గరికి వచ్చేటప్పుడే దీన్ని పురశ్చరణ ఎలా చేయాలండి అని అడుగుతున్నాడు వాడు. ఎవరో ఏదో చెప్పినటువంటి మాటలు వినేసి ఇక్కడ మా దగ్గరికి వచ్చి నువ్వు పురశ్చరణ చేయాలా ఇంకేమన్నా చేయాలా అని అడిగితే ఉపయోగం లేదు. చేయవలసినటువంటి కార్యక్రమం ఏమన్నా ఉంటే చేయగలిగినటువంటి సత్తా అనేది నీకు ఉండాలి ముందు. నువ్వు అనుకున్నంత తేలిక కాదు. ఇక్కడ మంత్రజపం చేయటము, ఆ మంత్రసిద్ధి పొందటం అనేటటువంటిది నువ్వు అనుకున్నట్టుగా ఏదో ఇలా కళ్ళు మూసుకుని కూర్చుంటే, ఓ అరగంట సేపు కూర్చుంటే దేవత వచ్చి నీ ముందు రెక్కలు కట్టుకుని వారిపోదు. అలా ఏమీ జరగదు. చాలా శ్రమ పడాలి. అందుకే చెప్పాను, ఆవిడ ఉండేటటువంటి ఆ దేవత ఉండేటటువంటి లోకంలోకి మనం వెళ్ళాలి. దేవత ఉండే లోకంలోకి వెళ్ళటము అంటే ఆ లోకాన్ని మానసికంగా మన చుట్టూ మనం నిర్మించుకోవాలి. అందుకే మనం చెప్పాను చూడండి, ఈశ్వరుని ప్రార్థన చేస్తూ ఆత్మాత్వం గిరిజామతి పరిజన ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోగ భోగ రచన నిద్ర సమాధి స్థితి సంచాల పదయో ప్రదక్షిణ నిధి శ్రోత్రాణి సర్వాంగిరో యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. నేను చేసేటువంటి పనులన్నీ కూడా నీ యొక్క ఆరాధనేనయ్యా. నువ్వు తప్పించి ఇంకెవరు లేరు ఇక్కడ. అటువంటి దాన్నే ట్రాన్సు అని అంటారు. అంటే ఒక రకమైనటువంటి మైకం అది. ఆ స్థితి, నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాను, భగవంతుడు నా దగ్గర భగవంతుడి దగ్గర నేను ఉన్నాను అనేటటువంటి నీ యొక్క భావన, ఆ స్థితికి నువ్వు వెళ్ళాలి. నువ్వు ఆ మంత్రాన్ని చేయాలి. ఇప్పుడు ఈ పురస్చరణ చెయ్యి. పురస్చరణలో ఏం చెప్పాము? నువ్వు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 సార్లు కూడా దేవతకి పూజ అనేది చేయాలి. షోడశోపచార పూజ చేయాలి. 3 సార్లు కొబ్బరికాయ కొట్టు, 3 సార్లు నివేదన చేయి. 3 త్రిసంధ్యల యందు నివేదన చేయి. ముందు రాత్రికి మహానివేదన చేద్దు. కానీ నువ్వు మధ్యాహ్నం ఏం భోజనం చేయకు, అల్పాహారం తీసుకో. పొద్దున పూట పూజ అయిపోయిన తర్వాత ఆ దేవత యొక్క మంత్రాలు కానీ, స్తోత్రాలు కానీ, కవచము ఇట్లాంటివి ఏమైనా కనుక ఉన్నట్లయితే అవన్నీ తీసుకో. కవచము, స్తోత్రము ఇవన్నీ కూడా ఉంటాయి, ప్రతి దేవతకి ఉంటాయి ఇవన్నీ. మరి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయండి? కావాలనుకున్నప్పుడు నువ్వు వెళ్ళి వెతుక్కోవాలి అంతే. గురువుగారు మీరు పంపిస్తారా అవన్నీ? నాకు నా దగ్గర ఉంటాయా? అన్నీ నా దగ్గర మాత్రం ఎందుకు ఉంటాయి?
మీరు ఏ దేవత అయితే ఈ కవచము స్తోత్రము ఇవన్నీ కావాలి అనుకుంటున్నారో అవి వెతుక్కోండి ఎక్కడున్నాయో వెళ్ళి. అలాగే ఆ దేవత యొక్క సహస్రనామ స్తోత్రము ఇది తప్పనిసరిగా ఉండాలి మీకు. 3 పూట్ల కూడా మీరు సహస్రనామాలు అర్చన చేయాలి. అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి జపానికి కూర్చో. నువ్వు అల్పాహారం తీసుకుంటే తీసుకొని కాఫీ టిఫిన్లు పూర్తి చేసుకుని వచ్చి నువ్వు జపానికి కూర్చో. 12, 12:30 దాకా కదలకుండా కూర్చో. నీ పక్కన ఉన్న సెల్ ఫోన్ ఆఫ్ చేసి పారే, లేదా దాన్ని అవతల పారే. నీ పురస్చరణ అయ్యేదాకా సెల్ ఫోన్ అసలు వాడకు, దాని మొహం చూడకు. అదొకటి మన జీవితాన్ని పాడు చేసేందుకు. అది ఆ సెల్ ఫోన్ వద్దు. ఇప్పుడు కూర్చో. సాధ్యమైనంత వరకు నువ్వు ఒంటరిగానే ఉండు. అంటే మన ఇంట్లో ఎవరన్నా ఉంటానండి, కానీ నీ ప్రశ్నలకు నేను ఎక్కడ సమాధానం చెప్తాను? నువ్వు ఒంటరిగా ఉంటే ఏర్పాటు చూసుకో అని చెప్పాను. ఇంట్లో ఎవరన్నా ఉంటేనండి, వెళ్ళి ప్రత్యేకంగా సపరేట్గా ఇంకో ఇల్లు తీసుకో. పురస్చరణ అయ్యేదాకా ఆ ఇంట్లో ఉండు. లేదా మీ ఇంట్లోనే ఒక గది సపరేట్గా కేటాయించుకో. ఆ గదిలోకి నువ్వు తప్పించి ఎవరూ వెళ్ళకూడదు. నువ్వే కూర్చోవాలి ఆ గదిలో. టిఫిన్ చేసే లోపలికి వెళ్ళి ఆ గదిలో కనుక నువ్వు కూర్చున్నట్లయితే 12, 12:30 దాకా నువ్వు కదలకుండా అలాగే కూర్చో. మళ్ళీ ఇక్కడ అనుమానం, అంతసేపు కూర్చుంటే కాళ్ళు పట్టేస్తాయి కదండి, నేను కూర్చోలేను కదా. కుర్చీలో కూర్చోవయ్యా. కుర్చీలో కూడా కింద గట్టిగా ఉంటుంది, నొప్పి ఎక్కుతుంది కదా, దిండు వేసుకోవయ్యా. గాలి వచ్చేందుకు ఫ్యాన్ ఏర్పాటు చేసుకో. అది కూడా కాకపోతే ఆ గదిలో ఏసీ పెట్టుకో. మధ్యలో దాహం వేస్తే తాగడానికి మంచినీళ్ళ బాటిల్ పక్కనే పెట్టుకో. నువ్వు ఎవరిని పిలిచి తీసుకురమ్మని అడగద్దు. నువ్వు బయటికి రావద్దు గదిలో నుంచి. నువ్వు అలాగే కూర్చో. 12, 12:30 దాకా నువ్వు జపం చెయ్యి. ఇప్పుడు లేచి మళ్ళీ దేవతకి పూజ చేసి అప్పుడు నువ్వు అల్పాహారం ఏదైనా తిను, విశ్రాంతి తీసుకో. మళ్ళీ 2, 2:30 కల్లా వెళ్ళిపో లోపలికి. 6 గంటల దాకా నువ్వు జపం చెయ్యి. చేయాలి, తప్పదు. 6 గంటల దాకా జపం చెయ్యి. జపం చేసి ఆ తర్వాత 7 గంటలకి ఆ దేవతకి మళ్ళీ పునఃపూజ, సాయం సంధ్యలో పూజ చేయి. ఇప్పుడు మహానివేదన పెట్టు. మహానివేదన పెట్టి అమ్మా నీకు నమస్కారం ఈ పూటకి అని చెప్పు. అప్పుడు నువ్వు భోజనం చేసి ఇంకా నువ్వు విశ్రాంతి తీసుకో. సాధ్యమైనంత వరకు ఈ పురస్చరణ జరిగే సమయంలో ఎవరితోనూ కూడా మాట్లాడటానికి ప్రయత్నం చేయొద్దు. నీకోసం అనేక మంది వస్తారు, నాకు తెలుసు. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి మంచి పని చెడగొట్టడానికి రాక్షసులు ఎదురుకుండా ఉంటారు. వాళ్ళకేం పని పాడు ఉండదు. నువ్వు చేస్తున్న పని చెడగొట్టడమే వాళ్ళ పని, అదే పని వాళ్ళకి. కాబట్టి నీతో మాట్లాడాలండి అని ఎవడో కూడా వస్తాడు. వాళ్ళెవరిని ఎలా చెయ్యొద్దు. నువ్వు మాట్లాడకుండా ఉండు, ఎవరితోనూ మాట్లాడకుండా ఉండు. ఇలా 20 రోజులు 40 రోజులు నువ్వు ఎంతకాలం అనుకుంటే అంతకాలము నువ్వు పునశ్చరణ చెయ్యి. అలా పునశ్చరణ చేస్తే నీకు ఎంత మంత్రం అవుతుందో లెక్కెట్టుకో. నువ్వు రోజుకి 8,000 చేస్తావో చూడు. రోజుకో 25,000 జరుగుతుందా అప్పుడు? పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇలా చేస్తే కనీసం 25,000 చెయ్యి. అప్పుడు 40 రోజులు కనుక చేస్తే 10 లక్షల జపం అవుతుంది నీకు. అక్షర లక్ష అనే జపం చేయాలి. మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షలు జపం చేయి. అలా చేసేస్తే నాకు దేవత దర్శనం అయిపోతుందా అండి? అలా నేను ఎక్కడ చెప్పాను? నువ్వు అక్షర లక్ష చేస్తే దేవతా సాక్షాత్కారం జరుగుతుంది అని చెప్పాను నేను. అలా ఏం లేదు.
నీకు దేవతా సాక్షాత్కారం కావాలి అంటే ఏకాగ్రత అనేది కావాలి. ధ్యానము అనేది చెయ్యాలి అంటే ధ్యేయం మీదనే దృష్టి నిలపాలి. అదే ధ్యానం అంటే. ధ్యానం అంటే ఏమిటి? కళ్ళు మూసుకుని ఇట్లా పెట్టి కూర్చోవడం కాదు. మనస్సుని ఏకాగ్రత అనేది తీసుకొచ్చి మనస్సుకి నువ్వు దేని మీదైతే ఈ మనస్సును నిలపదలుచుకున్నావో, అంటే ఏ మంత్రాన్ని అయితే చేయదలుచుకున్నావో, ఏ దేవతనైతే నువ్వు ఉపాసించదలుచుకున్నావో ఆ దేవత మీద నీ దృష్టి అంతా కూడా కేంద్రీకృతం చేయి. నువ్వు కళ్ళు మూసుకున్నా తెరిచిన ఆ దేవతే నీ ముందు సాక్షాత్కరించాలి. అందుకే నీ యొక్క ఆ పూజా మందిరంలో నువ్వు కూర్చునే ఉండే చోట దేవతా విగ్రహం కానీ, అమ్మవారి యొక్క ఫోటో కానీ, ఆ భగవంతుడి యొక్క ఫోటో కానీ ఏది నువ్వు ఏ దేవతని అర్చన చేస్తుంటే ఆ దేవతనే, ఏ దేవతను ఉపాసన చేస్తే ఆ దేవతే. ఆ ఫోటో ఒకటి పెట్టుకో. ఆ రూపం అనేది నీ మదిలో అది తిరుగాడుతూ ఉండాలి. అదే కనిపించాలి నీకు. కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నా ఆ దేవతే కనిపించాలి. అటువంటి సమయంలో నువ్వు రాత్రిపూట నిద్రపోతూ ఉన్నప్పటికీ కూడా నీ కల్లోకి వస్తుంది ఆ దేవత. ఎందుకనంటే నీ బుర్రలో, అంటే నీ మస్తిష్కంలో ఆ దేవతకి సంబంధించినటువంటి ఆలోచనలే గిరా 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 తిరుగుతూ ఉండాలి. అవే తిరుగుతాయి. నువ్వు ఒకవేళ ఎవరైనా నీ కోసం మనతో మాట్లాడాలి అని కానీ నువ్వు పునశ్చరణ చేస్తున్నావు కదా, నేను చూడటానికి వచ్చాను, ఏమి నువ్వు చూసేది పో చాలు. ఆయనేం చూడక్కర్లేదు మనకి, ఆయనతో మనకు అవసరం లేదు. ఎందుకనంటే వాళ్ళు వస్తే మన పని పాడైపోతుంది. ఈ మాట గుర్తించండి మీరు. వాళ్ళు రాకూడదు. మనం పునశ్చరణ చేస్తూ ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని ఇంత సీరియస్గా మీరు జపం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఎవరైనా వచ్చి మీతో మాట్లాడినా, లేదా మీరు వెళ్ళి ఎవరితో అయినా మాట్లాడినా ఆ మాటలు కూడా మధ్యలో మీకు అంతరాయం కలిగిస్తాయి. ఇవే మీకు రాత్రి కల్లో గిరగిరా తిరుగుతాయి బుర్రలో. అందుకని వాటిని ఎలా చేయొద్దు అసలు. నీ మనస్సును కేవలం భగవంతుడి మీదనే ఫోకస్ చేయండి. అలా 40 రోజులు అయ్యేటప్పటికి కొంతవరకు మీకు రిజల్ట్ అనేది తప్పనిసరిగా వస్తుంది. తప్పనిసరిగా వస్తుంది. ఇక్కడ కావాల్సింది ఏకాగ్రత. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సామాన్యంగా మనం మంత్ర జపానికి కూర్చున్నప్పుడు చిన్నప్పుడు నువ్వు గోళీకాయలు ఎక్కడ ఆడుకున్నావు, గోడుంబెళ్ళు ఎక్కడ ఆడావు, ఇవన్నీ గుర్తొస్తాయి. స్కూల్ ఎగ్గొట్టి ఎక్కడెక్కడ తిరిగాం, నేరేడుకాయలు ఏ చెట్టు కింద ఏరుకున్నాం, ఇవి గుర్తొచ్చేది మనకి. ఇవన్నీ సినిమా రీలు తిరిగినట్టుగా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాయి. ఎందుకని తిరుగుతాయంటే మనసుకి ఏకాగ్రత లేదు. ఆ ఏకాగ్రతను సాధించాలి నువ్వు. ఏకాగ్రత లేకుండా ఎన్ని లక్షలు కోట్లు జపం చేసినా ఉపయోగం లేదు. అందుకే ఇందాకే చెప్పాను, ధ్యానము అంటే ధ్యేయం మీదే దృష్టిని నిలపడాన్నే ధ్యానము అని అంటారు. అది లేకుండా ధ్యానం అనేది పనికిరాదు. దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావో దాని మీదనే నీ దృష్టి అంతా కూడా నిలవాలి. అది ధ్యానం. అలా గనక నువ్వు ధ్యానం చేసినట్లయితే అప్పుడు నువ్వు చేసినటువంటి జపానికి కొంతవరకు ఫలితం అనేది తప్పనిసరిగా వస్తుంది. తప్పనిసరిగా వస్తుంది. దేవతా సాక్షాత్కారం ఉండే కనిపిస్తుంది. నీకు జపం చేస్తున్నప్పుడు కానీ, నిద్రపోతున్నప్పుడు కానీ, అంటే కలలో కానీ, ఎక్కడైనా సరే ఆ దేవత అనేది తప్పనిసరిగా నీకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ నువ్వు గుర్తించాల్సిన విషయం ఏమంటే, దేవత కనిపించేటప్పుడు ఎప్పుడూ కూడా తన యొక్క ఒరిజినల్ స్వరూపంతో కనిపించదు. అలా చాలా తక్కువ. అంటే ఇవి 4 చేతులు పట్టుకుని, లేకపోతే ఒక సింహం మీద ఎక్కి 10 చేతులుండి 10 చేతులను ఆయుధాలు కలిగి భీకరంగా అలా రాదు. అలా గనక వస్తే నువ్వు గుండె అయి చచ్చిపోతావు. అలా కనిపించదు. మామూలుగా నీకు తెలిసినటువంటి రూపంలో దేవత కనిపించింది అంటే, దేవత సాక్షాత్కరించింది అంటే
నీకు తెలిసినటువంటి ఏదో ఒక స్త్రీ రూపంలో, మీ అమ్మ రూపంలో కనిపించవచ్చు, మీ అమ్మమ్మే కనిపించవచ్చు, లేదా నీకు తెలిసినటువంటి పక్కింటి ఆవిడ ఒక పెద్ద ఆవిడ, నీకు ఎవరి మీద అయితే పవిత్రమైన భావం ఉంటుందో అటువంటి వాళ్ళే కనిపించవచ్చు. వాళ్ళు నీతో మాట్లాడతారా? ఏమో, మాట్లాడచ్చు, చెప్పలేము. లేదా వాళ్ళు ఏమైనా చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా దేవతా సాక్షాత్కారం అనేది జరుగుతుంది. దేవతా సాక్షాత్కారం జరిగేటప్పుడు కొన్ని సింబల్స్ అనేవి నీకు కనిపిస్తాయి, కొన్ని గుర్తులు కనిపిస్తాయి. ఆ రోజున అంటే దేవతా సాక్షాత్కారం ఏ రోజైతే జరుగుతుందో ఆ రోజున వాతావరణంలో చాలా తేడా కనిపిస్తుంది. ఉదయం నుంచే నీకు మార్పు అనేది కనిపిస్తుంది. మినిస్టర్ గారు మన సందులోకి వస్తాడు అనుకోండి, ఇవాళ మధ్యాహ్నం మినిస్టర్ గారు మన సందులోకి వస్తారు అంటే ఉదయం పూట మన రోడ్డు అంతా కూడా చాలా క్లీన్గా చేసేసి దాని మీద సున్నం కొట్టేసి గీతలు గీసి ఏదో వాళ్ళంతా నానా హంగామా చేసి వెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా మార్పులు. ఇటువంటి మార్పులు దేవత వస్తుంది, దేవత నీకు సాక్షాత్కరిస్తుంది అన్నప్పుడు కూడా నీకు ఖచ్చితంగా కనిపిస్తాయి. ప్రతిరోజు జరగనటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని ఆ రోజున జరుగుతూ ఉంటాయి నీకు. అవి మనకు తెలుస్తాయి. ఏమిటి ఇవాళ ఇలా కొత్తగా కనిపిస్తుంది ఏమిటి? ఈ వాతావరణం అంతా చాలా కొత్త. ప్రతిరోజు ఉన్నటువంటి వాతావరణం, అందులో కొత్తదనం ఏం లేదు, కానీ నీకు కనిపిస్తుంది. అటువంటి రోజున ఆ దేవత నీకు సాక్షాత్కరిస్తుంది అనే సంగతి తెలుస్తుంది మనకి. కాబట్టి ఇలా దేవత సాక్షాత్కారం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చేవంటి ఇంకొక ఇదేమిటి అంటే, మరి జపం చేసేప్పుడు జపమాల కావాలా అండి, ఏ బట్టలు ధరించాలి, ఏ ఆసనం మీద కూర్చోవాలి, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వీటన్నిటికీ ఏమిటి అంటే ఇదంతా తాంత్రికం. ఏ దేవతను మనం ఏదో ఒక దేవతను ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆ దేవత ఏ రకమైన వస్త్రాలు ధరిస్తుందో అవే రకమైన వస్త్రాలు మనం ధరించాలి. సామాన్యంగా రజోగుణ ప్రధానమైనటువంటి దేవతల్ని ఆరాధించేటప్పుడు ఎరుపు వస్త్రాలు కట్టుకోవాలి. తమో గుణమైన ప్రధానమైనటువంటి దేవతల్ని ఆరాధించేటప్పుడు నలుపు రంగులో ఉన్న వస్త్రాలు కట్టుకోవాలి. ఇది మనకి చెప్తూ ఉన్నది. అయితే మనం తాంత్రికంలోకి వెడతామా? వెళ్ళకుండా ఉండటం బెటరు. వెళ్ళద్దు. నేనైతే ఎవరికి కూడా తాంత్రికంలోకి వెళ్ళండి అని చెప్పను. ఎవరు వెళ్ళద్దు. మీరు సాత్వికమైనటువంటి దేవతల్ని మామూలుగా మన పద్ధతిలోనే, మన సంప్రదాయంలోనే ఆరాధించండి. అంతేగాని తాంత్రిక సంప్రదాయానికి వెళ్ళొద్దు. అసలు దానివల్ల మనకేం ఉపయోగం ఉండదు. ఒకవేళ తాంత్రిక సంప్రదాయానికి వెడితే ఆ దేవత ఎలా ఉన్నదో అలాగే నువ్వు కూడా అలంకారం చేసుకోవాలి. ఆ దేవత ఎక్కడైతే ఉంటుందో, ఆ దేవత ఉండే ప్రదేశం ఎలా ఉంటుందో అలాగే నీ పూజా మందిరాన్ని, ఆ దేవత విగ్రహం ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని అలంకారం చేయాలి. అందులోనే నువ్వు కూర్చొని జపం చేయాలి. ఆ గదిలో వెలిగేటువంటి దీపం కూడా ఎరుపు రంగు దీపమే వెలగాలి, లేదా నలుపు రంగు దీపమే వెలగాలి, నువ్వు చేసే దేవతని బట్టి. వాళ్ళకి పెట్టేటువంటి నివేదన కూడా రజోగుణ ప్రధానమైనటువంటి దేవతలకి మామూలుగా నీ కోరికలు తీరాలంటే ఏ దేవతకైనా సరే పాయసాన్నము నివేదనం అనేది చేస్తాం మనం. అలాగే నువ్వు జపం కొంచెం ఉధృతంగా చేస్తున్నావు అంటే నువ్వు వెంటనే చెప్తావు, అరే నాన్న నువ్వు గారెలు నివేదన చేస్తూ ఉండరా ప్రతిరోజు అంటాం. ప్రతిరోజు ఓ గారి ముక్క చాలు, ఒక్క గారి ముక్క నివేదన చేయి. అందుకే రాత్రిపూట మహానివేదన చెయ్యి అన్నారు. అంటే అన్నం, పప్పు, కూర, మిగిలినటువంటి పదార్థాలు, తప్పనిసరిగా గారెలు, పులిహోర, పాయసాన్నం.
వీటిని ప్రతిరోజు నివేదన చేయాలి. మరి నీకు అసిస్టెంట్స్ ఎవరన్నా ఉండాలి, ఇవన్నీ తయారు చేసి పెట్టేవాళ్ళు ఎవరన్నా ఉండాలిగా, ఎవరైనా ఉండాలి. ఇలా కనుక నువ్వు చేసినట్లయితే నీకు మంత్రసిద్ధి అనేది జరుగుతుంది, జరగకపోవడం అనేది ఏం లేదు. అయితే ఒకసారి ఈ పురస్చరణ చేస్తే మంత్రసిద్ధి జరుగుతుందా, 40 రోజులు చేస్తే జరుగుతుందా చెప్పలేం. నీ యొక్క పురాకృత సుకృతం మీద ఆధారపడి ఉంటుంది. నీకు మంత్రసిద్ధి జరగటం అనేది నీ పూర్వజన్మ సుకృతం. నువ్వు అప్పుడు కూడా ఈ లైన్లోనే ఉన్నావు అనుకోండి, నీకు త్వరగా మంత్రసిద్ధి అనేది జరుగుతుంది. అప్పుడు నువ్వు ఇవన్నీ ఏం పట్టించుకోలేదు, నువ్వేదో అల్లరి చిల్లరిగా తిరిగావు, ఇతర వ్యాపకాల్లో ఉన్నావు. ఇప్పుడు కొత్తగా ఇందులో కాలు పెట్టావు, జరగదు. ఇలాంటివి కొన్ని ఉంటాయి. సరే, ఇప్పుడు మరి ఆ దేవత మన వెంటే తిరగాలి అంటే, దేవతని మన వెంటే తిరగాలి అంటే ముందు నువ్వు దాని వెంట తిరుగు. ముందు నువ్వు దాని వెంట తిరిగితే అప్పుడు ఆ దేవత నీ వెంట తిరుగుతుంది. ఆవిడ వెంట ఎలా తిరుగుతామండి? మనం ఇందాక అనుకున్నాం కదా, ఆవిడ ఉండే ప్రదేశానికి మనం వెళ్ళాలి అనుకున్నాం. వెళ్ళు మానసికంగానే. నీ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా ఆవిడ ఉండేటటువంటి ప్రదేశమే, అదే ఇక్కడ ఉన్నది, అలా భావన చేయి. ఇది ఒక రకమైనటువంటి ఉన్మాదావస్థ. ఈ స్థితిలోకి మీరు వెళ్ళారు అంటే ఇంట్లో వాళ్ళంతా తిట్టుకుంటారు. లోపల కాదు, బాహాటంగానే తిడతారు. ఉన్మాదావస్థ ఇది. నువ్వు ఒక పిచ్చివాడిగా నిన్ను చూడటం జరుగుతుంది. మళ్ళీ అది కూడా ఒకటి ఉంటుంది. అయినా పర్వాలేదు అంటే నీతో పెద్దగా ఉపయోగం లేకపోతే నువ్వు ఎలా ఉన్నప్పటికీ ఇబ్బంది లేదు. అంతేకాని ఇవాళ రోజున ఏం జరుగుతోంది అంటే, వయస్సులో చిన్నవాళ్ళు, యుక్త వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు, లేదా యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళు, 40-45 సంవత్సరాల వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి, వాడు వచ్చేటప్పుడే మెళ్ళో ఇన్ని రుద్రాక్షలు వేసుకుని వస్తాడు, ఈ గడ్డాలని పెంచేస్తాడు, ఈ జుట్టు అంతా పెంచేస్తాడు, ఈ జుట్టు అంతా ఇలా మూడగట్టి దీనికి రుద్రాక్షలు తుడతాడు. ఇది పూర్వకాలంలో ఋషీశ్వరులు అడవిలో ఎలా ఉన్నారో అలా ఒక వేషం తయారు చేస్తాడు. వాడు వస్తాడు, ఏం కావాలరా నీకు? వాడికి ఏం తెలియదు. ఏదో సినిమాలో వేషం చూశాడు, ఇక్కడ కూడా వేషం వేసేసుకున్నాడు అంతే. ఇప్పుడు దేవతా సాక్షాత్కారం కావాలి, అయితే దేవత నాతో పాటు మాట్లాడాలి. నువ్వు ఏం ఉద్యోగం చేస్తున్నావు అబ్బాయి? మొన్న ఎవరో వచ్చాడు నా అడిగాను, నేనేం ఉద్యోగం చేస్తున్నావు, నీకు ఎంత వయసు అసలు? ముందు 45 సంవత్సరాలు. పెళ్ళయిందా? అయిందండి. కానీ భార్య పోయిందండి. ఎందుకు పోయిందిరా? ఏం చేసావు? సరే, ఏదో తేడాలు వచ్చినాయండి, ఆవిడకి అత్త ఆత్మహత్య చేసుకుందండి. సరే, ఇప్పుడు నీకేం కావాలి? నాకు దేవతా సాక్షాత్కారం కావాలండి. నేను కొంతకాలం ఈ చెప్పడంలో కూడా సామాన్యంగా చెప్పడం మనకి, నేను కొంతకాలం శ్రీశైలం అడవుల్లో తిరిగానండి, అక్కడ ఉన్న వాళ్ళతో తిరిగానండి. తిరిగితే ఏమైంది? వాళ్ళకి ఉన్నటువంటి చెమట కంపు నీకు అంటింది, అంతకన్నా ఏం కాలే. ఎందుకనంటే నువ్వు వెతుకునేటటువంటిది ఎప్పుడూ కూడా నీ స్థాయికి సరిపోయినటువంటి వాళ్ళే దొరుకుతారు నీకు. బర్డ్స్ ఆర్ సేమ్ ఫెదర్. నీలాంటి వాళ్ళే నీకు దొరికారు. నీకేమొచ్చో వాళ్ళకే అదే వచ్చు. కాబట్టి గునుపుడు జంగాలు అయిపోయింది, బూడిద రాలింది, బయటకు వచ్చారు. అంతేగాని నువ్వు ఏం కావాలరా నీకు? నాకు ఆధ్యాత్మికం కావాలండి, మోక్షం కావాలండి అన్నాడు. కాసేపు ఉపనిషత్తులు అంటాడు, కాసేపు అమ్మవారు అంటాడు, కాసేపు నిరాకారం అంటాడు, కాసేపు సాకారం అంటాడు. చూడండి, ఏమీ తెలియనటువంటి స్టేజ్ ఇది. నీకు నిరాకారం కావాలా, సాకారం కావాలా, మంత్రం కావాలా, లేదా
ఆత్మసాక్షాత్కారం కావాలా? ఏం కావాలి నీకు? దాన్ని బట్టి నువ్వు వెళ్ళవలసి ఉంటుంది. అంటే జ్ఞానం కావాలి అంటే ఆ మార్గం వేరు, మంత్రశాస్త్రం కావాలంటే ఈ మార్గం వేరు. మనం చెప్పుకున్నాం కదా, మోక్షం పొందాలంటే మోక్ష మార్గం వేరు, ముక్తి పొందాలంటే ముక్తి మార్గం వేరు. ఒకటి సాకారం, ఒకటి నిరాకారం. నీకు ఏది కావాలో తెలుసుకో. సగం అది సగం ఇది చేస్తే నీకేమొస్తుంది? నువ్వు ట్రాన్స్లోకి వెళ్ళిపోవాలి, పూర్తిగా ట్రాన్స్లోకి వెళ్ళిపోవాలి. ట్రాన్స్లోకి వెళ్ళిపోవటం అంటే ఇక ఈ ఐహిక ప్రపంచాన్ని వదిలిపెట్టేసి నువ్వు కూడా ఎక్కడైనా అడవిలోకి వెళ్ళిపోయి ఒక కొండ గుహలో కూర్చోవాలి. అక్కడ దేవత నీతోనే ఉన్నది, దేవత నీతో మాట్లాడుతూ ఉన్నది, నీతో పాచికలాడుతూ ఉన్నది, నీతో సతరంగం ఆడుతోంది, నీతో కబుర్లు చెప్తోంది అని అలా భావన చేస్తూ సినిమాలో చూపిస్తూ ఉంటారు కదా. అలా భావన చేస్తూ నీలో నువ్వే మాట్లాడుకుంటూ, అంటే దేవతతో మాట్లాడుతున్నాను అనే ఫీలింగ్తో అలా ఉండగలగాలి. ఆ స్థితికి వెళ్ళాలి. అది ఒక ఉన్మాదమైనటువంటి స్థితి, సామాన్యమైనటువంటి స్థితి కాదది. అందుకే చెప్పాడు, అవధూతకి ఒక పిచ్చివాడికి తేడా అనేది మనం తెలుసుకోలేము, చాలా కష్టము. అవధూత పిచ్చివాళ్ళగా కనిపిస్తాడు, అతను మహాజ్ఞాని. మరి పిచ్చివాడిని బట్టుకెళ్ళి అవధూత అంటే ఎట్లా? కాబట్టి అటువంటి స్థితికి కనుక నువ్వు వెళ్ళగలిగినట్లయితే ఆ దేవత నీతో మాట్లాడుతుంది, నీతో పలుకుతుంది, నీతోనే కలిసి తిరుగుతుంది, నీతో ఆటలాడుతుంది, పాటలు పాడుతుంది, అన్నీ చేస్తుంది. కానీ ఆ స్థితికి నువ్వు చేరాలి. ఆ దేవత ఉండే ప్రదేశానికి వెళ్ళిపోయి ఆ స్థితికి నువ్వు చేరగలిగితే అప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఓ సాధకులరా, మీరు మంత్రసిద్ధి కావాలి, నన్ను ఏం చేయమంటారు అని అడిగితే మీకు ఏ రకమైనటువంటి సిద్ధి కావాలో మీరు నిర్ణయించుకోండి ముందు. మీరు యవ్వనంలో ఉన్నారు అని అంటే మీకు కావాల్సినటువంటి సిద్ధి ఏమిటి? మీ పనులు అవటం, ఇది ఒకటే మీకు కావాల్సిన సిద్ధి. మీరు పెద్దవాళ్ళు అనుకోండి, వయసులో పెద్దవాళ్ళు, అప్పుడు మీకు దేవతా సాక్షాత్కారము. ఇక మిగిలినటువంటిని ఆ సమయంలో, ఎందుకంటే మీ యొక్క ఉపయోగం అనేది ఇంట్లో పెద్దగా ఏమి ఉండదు, సమాజానికి కూడా పెద్దగా ఏమి ఉండదు. చెప్పాను కదా, మొన్న ఎవరో నాకు ఫోన్ చేశాడు. అతని 18 ఏళ్ళు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. గత జన్మలో వాడు మణిద్వీపంలో ఉండేవట. ఏది అమ్మవారు ఉండేటువంటి ప్రదేశంలో, అంటే పరమపదంలో ఉండేవట. ఏదో కారణం వల్ల ఇక్కడికి వచ్చేట్ల. ఇప్పుడు విచిత్రం ఏమంటే ఇక్కడి నుంచి వాడు పైకి వెళ్ళే మార్గం నేను చెప్పాలి వాడికి. చూడండి ఎంత విచిత్రంగా ఉందో చూడండి. అక్కడి నుంచి పైకి ఇక్కడ దాకా వచ్చాడు, ఇక్కడి నుంచి వాడు పైకి వెళ్ళే మార్గం నేను చెప్పాలి వాడికి. ఇది పిచ్చి తప్పించి ఇంకేం లేదు. అది ఒక రకమైన ఉన్మాదావస్థ, పిచ్చాడు వాడు. అవన్నీ కూడా మీరు భక్తి అని చెప్పేసి దానికి ముద్ర వేయకండి, అది భక్తి కాదు. అది మీరేం చేస్తున్నారో ఏమిటో మీరు తెలుసుకుని చేయాలి. కాబట్టి మంత్రసిద్ధి జరుగుతుందా అంటే మంత్రసిద్ధి అనేది తప్పనిసరిగా జరుగుతుంది. అయితే ముందు మీరు ఏకాగ్రత అనేది సాధించండి. ఏకాగ్రత సాధిస్తే మిగిలిన విషయాలు ఎలా కావాలి, ఏం చేయాలి అని అంటే అవి చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. లేదా నాకన్నా మహానుభావులు చాలామంది ఉన్నారు. నేను ఊరికే మీకు కనిపించానంతే. నాకన్నా గొప్పవాళ్ళు 3 మంది ఉన్నారు. వాళ్ళకి నమస్కారం పెట్టండి, వాళ్ళు చెప్తారు.